హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి డైలీ వ్లాగ్స్. ఈరోజు పొద్దున్నే పండగ కాబట్టి ఇంట్లో పూజ చేసుకున్నాము. అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టించాము. ఈరోజు పొద్దున్నేమో ఫుల్ వర్షం పడ్డది. మళ్ళీ దీపం ముట్టించి ఇంట్లో పోయినాం, అంతే ఫుల్ ఎండ కొడుతుంది. అప్పుడే వర్షము, అప్పుడే ఎండ. ఈసారి వర్షాలు సరిగ్గా పడట్లే, ఎందుకో ఏమో అసలు. ఎప్పుడు చూసినా ఎండ ఎండ ఎండ. వర్షం వచ్చినట్టే వస్తుంది, పోతుంది. ఈరోజు అప్పలు చేసుకుందాం అనుకున్నాము. మా వాళ్ళని స్నానం చేయరా అంటే పాలక్యాన్తో నాడుతారు ఇద్దరు, అక్క తమ్ముడు. తమ్ముడేమో పాలక్యాన్ గుంజుకొస్తే అక్కనేమో తమ్ముని గుంజుకొస్తుంది. ఇక వీళ్ళ బెడ్రూమ్లోకి వచ్చి మళ్ళీ ఆట మొదలు పెట్టారు. ఎందుకు కుస్తీ పోటీలు ఆడతారట. ఎవరు విన్ అవుతారో చూడు మమ్మీ అంటే నేను వీడియో తీస్తున్నా. నేను వీడియో తీస్తూ ఉంటే వాడు నన్ను చూసుకుంటా మరి నవ్వుతుండు. చేతి పట్టుకొని మరి అరే రారా ఆడుకుందామని వాళ్ళ అక్క అంటే లేదు నేను మా మమ్మీ దగ్గరికి పోతా అన్నట్టు నా దగ్గరకు వస్తున్నాడు. అరే ఆడుకుందాం రా అని వాళ్ళ అక్క అంటే అప్పుడు దొరకబట్టిన కొద్దీ నన్ను చూసుకుంటా మమ్మీ దగ్గరికి పోతా అన్నట్టు చూస్తున్నాడు. అరే స్నానాలు చేద్దారా అంటే లేదు నేను పిన్ని దగ్గరకు పోయి స్నానాలు చేస్తా అన్నారు. సరే అని వెళ్ళమన్నాను. అలాగే ఇంట్లో ఇవాళ సాటర్డే. అసలు యాక్చువల్గా చికెన్ మటన్ అట్లా చేసుకొని తినేటోళ్ళము ఏకాదశి పండుగకి. ఇలా సాటర్డే ఎవరు తినారని పప్పు అలాగే పచ్చిపులుసు ఇక కొంచెం రైస్ వండాను. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి అప్పలు చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈ ముగ్గు నేనే వేసిన పొద్దున పచ్చి ఉందని వీడియో తీయలే. ఇప్పుడు కొంచెం ఎండ రాగానే ఇక తీసిన. ఇక మా అమ్మని పట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినంటే ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక పిల్లలు చూడు గ్యాంగ్ ఏం చేస్తారో చూడండి. హాయ్ చెప్తుంది నేను రాగానే నా పెద్ద బిడ్డ. ఇక మా చెల్లెనేమో సోఫా మీద కూర్చొని చూస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. మా అమ్మనేమో అప్పాల కోసం రెడీ చేస్తుంది. ఇక నేను వీడియో తీస్తే కథ ఇక వాడు ఎగిలిస్తూనే ఉంటాడు. ఎట్లా నవ్వుతుండో చూడండి. ఇక హెయిర్ స్టైల్ వాళ్ళ అక్క వేసిందంట. మా చిన్న పాప చూపెడుతుంది. ఇక క్లిప్పులు పెట్టి హెయిర్ స్టైల్ వేసుకుందట ఇద్దరు, అక్క చెల్లె. అక్కనే వేసుకుందట, చెల్లెకి అక్క వేసిందట. ఇక మా చెల్లెనేమో నాకు కూడా ఏరా పండు అని నా పెద్ద బిడ్డని అడుగుతుంది మా చెల్లె. సరే వేస్తాను. ఇక ఈడ అమ్మమ్మ తాతకు పోయి షాప్లోకి పోయి అవి తీసుకురా పొర్రి ఓమ ఇట్లా అని పైసలు ఇస్తే మన్మడు గుంజుకున్నాడు. ఈడ మా అమ్మ కూడా దీపం ముట్టించింది. ఈమెనే ఎల్లమ్మ తల్లి, మా కులదైవం. మా ఊరే ఫేమస్ అన్నట్టు ఎల్లమ్మ తల్లి. చాలా బాగుంటుంది విగ్రహము. మళ్ళీ ఫుల్ మంది వస్తారు. సండే అయినా ట్యూస్డే అయినా మస్తు జాతరలా ఉంటుంది. మొన్ననే రీసెంట్గా సిద్ధగం కూడా జరిగింది. ఇక్కడ మా చెల్లె పూరి వేసి అలాగే బొంబాయి చట్నీ వేసింది. ఇక తింటున్నారు. హెయిర్ స్టైల్ బాగుందిరా నాకు ఏరా పండు అంటే ఇక చెప్తుంది ఎట్లా వేయాలి పిన్ని అంటే ఇట్లా అయ్యో అని చెప్తుంది మా చెల్లె. సరే పిన్ని వేస్తా అని అన్నది. ఆగు నువ్వైతే తిను మమ్మీ, తిన్నాక పిన్నికి జడేస్తా అన్నది. ఇక్కడ మా చిన్నప్పటి ఫొటోస్ చూపెడుతున్నా చూడుర్రి. ఇది మా ఫ్యామిలీ ఫోటో ఫస్ట్ది. దసరా దిగినాము. అప్పుడు నేను 6th or 7th అట్లా ఉన్నా కావచ్చు, గుర్తుకులేదు. అప్పటి నుంచి అట్లనే ఉన్నది. ఇది ఎవరో కాదు మనమే. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టీచర్ అయినప్పుడు దిగిన ఫోటో. 1st, 2nd, 3rd, 4th టీచర్ అయినా. ఇక తర్వాత మళ్ళీ కాలే. ఇక 5thలో కాలేను, ఇక 9th, 10th అట్లా కూడా కాలేను. ఇక ఇదేమో మా డాడీ మస్కట్కి పోయినప్పుడు ఫస్ట్ తెచ్చిన టీవీ. ఇక్కడ మా చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు బాగా దిగేటోళ్ళము. మా అమ్మ ప్రతిసారి ఏ కొత్త డ్రెస్ వేసినా కానీ ఫొటోస్ దించేది. ఇక్కడ మా అమ్మ గ్యారప్పలకు రెడీ చేస్తుంది. ఇక నేను వీడియో తీస్తూ ఉంటే వీళ్ళు ఎగిలిస్తారు. ఇక మా చిన్న వీడియో ఎట్లా ఎగిలిస్తుంది. మా వాడేమో ఎప్పుడు మా మమ్మీ దగ్గరకు పోదామన్నట్టు చూస్తుండు. ఇక మా అమ్మ చెప్తుంది గ్యారాలు సకినాలు అట్లనే మౌడోలు అవన్నీ వాళ్ళ కావాలి అని చెప్తుంది. ఇక ఒక్కరోజు అయితే అంటే అన్నీ కొంచెమే కదా అంటే ఇక మొదలు పెట్టినాము. నేనేమో ఈడ చిన్న చిన్న ముద్దలు చేస్తూ ఉంటే ఇక మా చెల్లె ఉతుతుంది. ఇక మా అమ్మనేమో గోలిస్తుంది. ఇక మా వాడిని ఫస్ట్ అయితే వాడుకోవేయినా, లేకుంటే వాడు ఏనిస్తాడు చేయనియడు. ఇక ముచ్చట పెట్టుకుంటా వేస్తున్నాము. బయట వేద్దామనుకుంటే పొద్దున్నే వర్షం పడ్డది. అట్లనే అన్ని కట్టెలు సరే నాన్నే అని మళ్ళీ పొయ్యి కూడా అంత పచ్చిగా ఉన్నదని ఈయన మొదలు పెట్టినాం ఇంట్లో. ఇక మా వాళ్ళు వేసిండు అంతలకి. ఇక మా వాడు నా దగ్గరికి ఎంచి లేస్తాడా వేయలేవాడు. ఇక చూడు నేను అవి ముద్దలు చేస్తూ ఉంటే వాడు నా మీదకి ఎక్కుతుండు. మమ్మీ అనుకుని ఇక నా ఎంబడినే ఉంటాడు వీడు. నేనేమో ముద్దలు చేస్తూ ఉన్నా.
మా చెల్లెనేమో మళ్ళీ ఎందుకు లేచినవరా ఇప్పుడే అని అంటుంది. ఇక తీసుకో మా పని అయిపోయింది అని దానికి ఇచ్చేసిన ముద్దలు. అదే వేసుకుంటా అన్నది. అన్నాక ఇక మళ్ళీ కొంచెం అంతా పిండి ఉండే, కొంచెం గట్టిగా అయిన ఉండే, ఇక పిసికి పెడితే జ్వరం అవుతుంది అని కొంచెం అంతా తీసుకొని పిసికి ఆడ పెడుతున్నా. మా వాడు చూడు ఎట్లా చూస్తుండో. అవన్నీ ఎప్పుడు చూడదాం అన్నట్టుంది ఇవన్నీ అయితే. కొద్దిసేపు అట్లా పక్కకు పోయి అస్సలే ఆడడు. పన్నప్పుడే రిలీఫ్. లేచిండా కథం నా మీదనే ఉంటాడు. ఈయన నేటు కదలనియడు. వాడిని పట్టుకొని కూర్చోవాలి అంతే. ఎట్లా చూస్తుంది చూడు. ఓ దిక్కు ఈగలు వస్తున్నాయి, ఓ దిక్కు వీనితోని కథ ఉన్నది ఇప్పుడు ఇంట్లో. ఇక నేను ఆడ స్టాండ్ పెట్టి ఫోన్ పెడతా ఉంటే ఇక చూస్తున్నాను దాన్ని. ఇక వానికి ఇంత పిండి ఇచ్చిన, పిండి ఇస్తే కాదట లేదు, వాడు అప్పలు చేస్తా అని వాళ్ళ పిన్ని దగ్గర పోతుండు. వాళ్ళ పిన్ని ఏమో బెదిరిస్తుంది. నేనాడు వాడిని కొడతా అంటే వాడు అట్ట చూస్తున్నాడు. ఎంత క్యూట్ ఉందో. ఇక కొడతా అన్నానని మళ్ళీ నా దగ్గరికి వస్తుండు. ఇక నా దగ్గరికి వస్తే మెల్ల ఆడ కూర్చున్న పెట్టి ఇంత పిండి ఇచ్చినుంటి. ఇది పిండి ఇస్తే దాన్ని చూసుకుంటూ ఆడండి సేపు. అలా అట్లనే చూస్తుండు మా పిన్ని ఏమో ఎత్తుంది అని. ఇక మేము ఈడ అప్పలం ఎంతమందిని చేస్తున్నామంటే 4 చేస్తున్నాం. మేము 2 ముద్దలు వేసుకుతా ఉంటే మా చెల్లె అప్పలు చేస్తుంది, మా అమ్మనేమో గోలిస్తుంది. ఇక వాడు కూడా వేస్తాను రెడీ అవుతాడు ఇప్పటి నుంచి. మల్లయ్య మా అమ్మకి ఇచ్చిన, మా అమ్మకి సకినాల పిండి తీసుకొస్తా అని వాడిని ఎత్తుకొని పోయింది. పోతే మా చెల్లె గోలిస్తుంది, నేను చేస్తుంది. ఇక నా బిడ్డలు కూడా స్టార్ట్ పెట్టారు గ్యారప్పలు చేసుడు. నా చిన్న బిడ్డ సంక్రాంతికే పర్ఫెక్ట్గా నేర్చుకుంది చేయడం. నా పెద్ద బిడ్డనేమో ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు వేసింది కానీ మళ్ళీ మధ్యలో వేయలే, మళ్ళీ ఇప్పుడు వేస్తుంది. ఇక మా ఇంట్లో అప్పాలు చేసేటోళ్ళు బాగానే వేయరు. అలా చెప్పని ఓడిచేటట్టున్నాయి మా అప్పాలు. ఇక మా అమ్మనేమో మౌడుల కానీ పిండి విసుకుతుంది. మౌడులు చేద్దామని అట్లనే ఆ కారం ఉంటుంది కాబట్టి గ్యారాలు మౌడులు ఒకసారి వేసేస్తే అయిపోతుంది. తర్వాత సకినాలు పోసుకోవచ్చు అంటే సరే తీయ అంటే పిసుకుతుంది. ఇక్కడ మా చెల్లెనేమో ఈ మౌడులు ఒత్తుతూ ఉంది. ఒత్తుడు అయిపోయింది, గ్యారాలు చేసుడు అయిపోయింది. ఇక తినదానికి వచ్చింది, ఇక తింటారు. అది అయిపోయిన తర్వాత సపరేట్గా ఆడుకోవచ్చు కదా, లేదట ఇక మళ్ళీ ఈ పిండి పిసుకుతారట, వాళ్ళేమో మౌడులు ఒత్తుతారట. ఎట్లా ఒత్తుతారో చూడరు. వద్దురా పోరా అంటే ఓదలేరు. నేను ఒత్తుతా అంటే నేను ఒత్తుతా. వాళ్ళేమో పిండి పిసుకుతారు, వాళ్ళేమో మౌడులు ఒత్తుతారు. ఇక మమ్మల్ని చేద్దామంటే మా పని కానిస్తలేరు. లేదు మమ్మీ ఎప్పుడు ఇట్లనే చేస్తావు. ఇక మా అమ్మనేమో ఇక్కడ సకినాల కోసమని ఇక పిండి పిసికి పెడతా అని నానబెడుతుంది. ఇక కొన్ని నువ్వులు కొంచెం అంత ఉప్పు వేసి కలుపుతుంది. ఉప్పు ఎంత వేయాలారా అని మళ్ళీ నన్ను అడుగుతుంది. వాళ్ళే మన చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది ఏది ఎట్లా పడుతుంది, ఎంత పడుతుంది అని. మళ్ళీ మనల్ని అడుగుతారు. గమ్మత్ అనిపిస్తుంది కదా. మా అమ్మని అయితే ప్రతిసారి అట్లనే అడుగుతుంది మమ్మల్ని. ఇక సరే తీయ నీకు తెలియదా అంటే ఎంత కొంత వేసింది. ఈడ ఫస్ట్ సకినప్పలు చేసే ముందట ఇక మేము గౌరమ్మని చేసి అట్లనే దాని చుట్టూ సకినప్పలు పోస్తామన్నట్టు గౌరమ్మని చేసి ఆడబెట్టిన తర్వాత పసుపు కుంకుమ అట్లా పెడుతున్నా. అప్పలు మంచి రావాలని అట్లా చేస్తారు అన్నట్టు. దాని చుట్టూ పోసి ఆడబెట్టి ఏ మొక్కి స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే అప్పలు మంచిగా రావాలి, ఇట్లా ఇచ్చుకోవద్దు, మళ్ళీ నూనె కూడా చిత్తకుండా ఉండాలని అట్లా మొక్కుతారు. ఇక స్టార్ట్ చేసినాము అప్పలు చేయడము. ఈ సకినాలు పోయడం ఈజీ కానీ అవి ఆరాలి గోలాలంటే చాలా కష్టము. ఈ వానకాలం కాబట్టి ఇంకా మస్తు లేట్ అవుతుంది, పచ్చిగా ఉంటాయి. అదే సంక్రాంతికి అయితే కొంచెం ఆరుతాయి అన్నట్టు. గ్యారాలేమో చేయడం ఇబ్బంది. అవి గోలుడేమో చెప్పనే గోలుతాయి, ఆ టైంగానే తీయచ్చు.
మేము చిన్నగా ఉన్నప్పుడైతే అసలు సకినాలు గ్యారాలు అని ఒక్కొక్క రోజు అట్లా చేసుకునేటోళ్ళము. ఇప్పుడు అప్పట్లెక్క తింటలేము కదా. మళ్ళీ అప్పుడేమో ఈ పండగలకే వేసుకునేటోళ్ళము. ఇప్పుడంటే ఎప్పుడు బుద్ధి కొడితే అప్పుడే వేసుకుంటారు కదా. ఈసారి అయినా మేము కొంచెమే వేసుకున్నాము. కొద్దిగా వీలు కాలేదన్నట్టు. అందుకే అందరికీ జ్వరాలు అట్లా ఉన్నవరకు కొంచెం వీలు కాలేదు. అందుకే ఇవాళ మూడు ఒకటేసారి అవుతుంది. లేకపోతే అదొక్క రోజు ఇదొక్క రోజు అట్లా చేసుకుంటున్నాం. సంక్రాంతికి అయితే అట్లనే అవుతుంది. ఒక్కరోజు వేయాలంటే కష్టము. ఇక నేను మొదలుపెట్టిన నా చిన్న బిడ్డ వచ్చింది, మమ్మీ నేను విసిగిస్తా నువ్వు పోయేట. ఏడ వేసినా కానీ నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది పాపం. సరే తీరా అంటే పిండి విసిగిస్తుంది. పిండి విసిగిచ్చిన కొద్దీ నేను పోసిన. ఈసారి పిండి ఏమో సరిగ్గా లేదు, అందుకే చాలా ఇట్లా ఇబ్బంది అయింది పోయడము. పోతూ ఉంటే ఇచ్చుకోడు పెట్టింది. ఏమొస్తే లాస్ట్ వచ్చింది. ఇట్లా ఇట్లనో నేను ఇంకోసేపు పోసిన తర్వాత మా చిన్నోని పండబెట్టుకుని పండుకున్నా. తర్వాత అంతా మా చెల్లెనే పోసింది, నేనేం పోయలేను. అప్పటికే ఈవినింగ్ 5 అట్లా అయినుండే. కొద్దిగా అట్లా పోసిపోయి నేను పడుకున్నా అన్నట్టు. నేను కోసేపు పడుకొని లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది అన్నట్టు. ఇక మా అమ్మ ఉన్న కాడికన్నీ గోలిచ్చేసి ఇక లడ్డూలకు మొదలు పెట్టుకుంది. నా పెద్ద బిడ్డ లడ్డూలు చేయమమ్మ అని చెప్పిపోయిందట. ఇక లడ్డూలు కూడా వేసింది. ఇక మా ఊడేమో సకినాలు సపరిస్తాను, వానికి పనిలేదు సకినాలు సపరిస్తుండు. ఇదే ఇవాళకైతే ముచ్చట. ఈరోజు సకినాలు గ్యారాలు మౌడోలు అలాగే లడ్డూలు చేసినాము. నేను అల్ల కొంచెమే వేసిన, మా వాళ్ళు ఎక్కువ వేసారు. ఇవాళకైతే ఇదే ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన